జంతువుల కొవ్వు కలవలేదు, నో యానిమల్ ఫ్యాట్ ఇన్ లడ్డు అని వాళ్ళు ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు కల్తీ నెయ్యి కలిసిందనేది ఇచ్చారు. ఏది సిబిఐ సిట్ ఏమిచ్చారు? కల్తీ నెయ్యి కూడా ఎప్పుడు కలిసిందని ఇచ్చారు? జూలై 6, 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి 2 ట్యాంకర్లు, జూలై 12 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఆర్ డైరీ నుంచి వచ్చిన 2 ట్యాంకర్లు రిజెక్ట్ చేసి పంపించాము. రిజెక్ట్ చేసి పంపించిన తర్వాత ఆగస్టులో మళ్ళీ అదే ఏఆర్ డైరీ నుంచి రిజెక్ట్ చేసినటువంటి ఏదైతే ఆవు నెయ్యి ట్యాంకర్లు వైష్ణవి డైరీ ద్వారా పంపించారు. దాన్ని టీటీడీ చెక్ చేయకుండానే ఏదైతే వాడింది. సో దీంట్లో జంతువులు కొవ్వు లేదు కానీ కల్తీ నెయ్యి ఉందని ఇచ్చారు. అంటే కల్తీ నెయ్యి లోడ్ వచ్చింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఏదైతే వాళ్ళు రిజెక్ట్ చేసి మళ్ళీ వాడింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అయితే వీళ్ళు కల్తీ కలిస్తే అది ఎవరు నెయ్యి కలిసినట్టు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్దేశపూర్వకంగా కావాలని వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు వాడారని అర్థం కదా. అంటే ఇప్పుడు కల్తీ ఒకవేళ కలిస్తే ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు దానికి దోషి. అప్పుడున్న ఈవో శ్యామలరావు దోషి. అప్పటికి ఇంకా బోర్డు రాలేదు నాకు తెలిసి. సో మొత్తం దోషులు వాళ్ళే కదా. ఆగస్టులో దాన్ని వాడారంటే జూలైలో బోలే బాబాని మీరే తీసుకొచ్చారట. పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నారు మీరు బాధ్యత వహించాలి. ఒకవేళ మేమేమన్నా అనుమతి ఇచ్చున్నా బోలే బాబా సరఫరా చేసింది వైఎస్ఆర్సీపీ హయాంలో, మాకు సంబంధం ఉండదు, వాళ్ళే బాధ్యత వహించాలి అన్నారు. కాదు సార్, 2018లో మేము ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆ మాట్లాడినటువంటి ఆ సత్యకుమార్ యాదవ్ అప్పుడు లేడు, ఆయన దగ్గర ఆడ పిఏగా పనిచేస్తున్నాడు. ఆయనకి రాజకీయాలలో లేడు. ఆయన మొన్న ఏదో ఈమెయిల్ ద్వారా మంత్రి అయ్యాడు కాబట్టి అట్టంటాలందరూ మంత్రి అయితే బోలే బాబా అని తెచ్చింది చంద్రం బాబా. ఇది కదా 2018 సంవత్సరంలో టీటీడీ రెజల్యూషన్ పాస్ చేసి మరి ధర్మవరం బార్డర్ తెలియకుండానే మంత్రి అయిపోయి ఏం చేస్తాం సార్, మన కర్మ అట్ట పట్టింది.